ట్రంప్ 3 రహస్యాలు ఒకేసారి బయటపెట్టాడు. మొదటి రహస్యం ఏంటంటే, వాళ్ళ యూఎస్ఎస్ అబ్రహాం ఉంది గదా! అత్యంత పెద్దదైనటువంటి విమానవాహక యుద్ధ నౌక. అమెరికాకి సంబంధించి అతి పెద్దది, అతి పురాతనమైనది గూడా. దాని మీదన ఇరాన్ 111 మిస్సైల్ వాడిందట. 111 ఒక్కటంటే ఒక్కటి కూడా ఆహ్, అబ్రహాం దగ్గరికి చేరలేదు. అన్నీ సముద్రంలోకి పడిపోయినాయి. అది మా షిప్ గొప్పతనం అని చెప్పుకొచ్చారు ఆయన. వాస్తవంగా అబ్రహాంని ఇంతకుముందు పేల్చేశానని కూడా చెప్పింది ఇరాన్. అది కాదని విజువల్స్‌తో సహా చూపించింది అమెరికా. ప్లస్ ట్రంప్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇరాన్ వెనిజులా మీదన దాడి తర్వాత, వెనిజులా యుద్ధంలో అమెరికా యుద్ధానికి పెట్టిన ఖర్చుకి 4 రెట్లు ఇప్పటికే సంపాదించాం. అక్కడ ఆయిల్ అంతా మనమే దోచుకుంటున్నాం అని చెప్పి అక్కడ ఆయిల్‌ని మనమే అమ్ముకుంటున్నాం అని చెప్తున్నాడు. తద్వారా అక్కడ నష్టమేమి లేదని చెప్పుకొచ్చారు. సేమ్ మూడవ నిజం ఇరాన్ మీదన దాడి తర్వాత అక్కడ ఇరాన్ ఒక పక్కన స్తంభింపజేస్తా అక్కడ ఆయిల్ మనం తీసుకుపోతున్నాం అంటే దోచుకుపోతున్నాం అంటే తీసుకుపోయి అమ్ముకుంటున్నాం అని కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా చూస్తే యుద్ధాల వల్ల అమెరికాకి నష్టం కంటే లాభమే ఉంది. అమెరికాని ఎవరు ఏమీ చేయలేరని చెప్పే ప్రయత్నం చేసుకొస్తున్నాడు. అమెరికాని దోపిడీదారులని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు.